అనగనగా ఒక ఊర్లో ఒక చక్కటి అబ్బాయి ఉండేవాడు. ఇప్పుడు బాగా చదివేవాడు. ఫుల్ టాలెంటెడ్ ఉండేవాడు. ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత ఆ స్కూల్‌కి ఇంకొక అబ్బాయి వస్తాడు. సేమ్ ఇదే క్లాస్‌లో జాయిన్ అవుతాడు. ఆ అబ్బాయికి ఈ అబ్బాయికి బాగా కాంపిటీషన్ ఉండేదనమాట. కొత్త అబ్బాయి రాగానే అందరి అటెన్షన్ అంతా కొత్త అబ్బాయి మీదే వెళ్ళిపోతుంది. సో వీడు కూడా బాగా చదవడం వల్ల వాడిని అందరూ ఇగ్నోర్ చేసి వీడి ఫ్రెండ్‌షిప్పే చేసేవాళ్ళు. సో అలాగా వాళ్ళిద్దరి మధ్యలో బాగా ఫైటింగ్స్ కానీ, కాంపిటీషన్ కానీ ఉండేవన్నమాట. ప్రతి విషయంలో వస్తువుల దగ్గర కానివ్వండి, తొందరగా తినడం కానివ్వండి, అండ్ చదువు విషయంలో కానివ్వండి బాగా కాంపీట్ అయ్యేవాళ్ళనమాట. సో టీచర్స్ ఇది గమనించి వాళ్ళిద్దరిని మంచి ఫ్రెండ్స్ చేస్తారు. సేమ్ బెంచ్‌లో కూర్చోబెట్టి. తర్వాత వాళ్ళు బాగా మంచి ఫ్రెండ్స్ అయిన తర్వాత ఇంకొకరిని విడిచి ఒకరు ఉండలేని పొజిషన్లోకి వస్తారు. తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత జాబ్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళవలసి వస్తుంది. కానీ అప్పుడప్పుడు ఫోన్లో టచ్లోనే ఉంటారు. కానీ అంతకుముందు అంత బాండింగ్ ఉండదన్నమాట. సో ఇది ఇద్దరు అబ్బాయిల స్టోరీ కాదండి, ఇది ఇద్దరు సిబ్లింగ్స్ స్టోరీ. ఇక్కడ స్కూల్ అనేది అయితే చెప్పానో అది హోమ్ అనమాట. సో మనకంటే చిన్నవాళ్ళు పుట్టగానే వాళ్ళ మీద అటెన్షన్ పోతుంది, మనకి చాలా కాంపిటీషన్ బిల్డ్ అవుతుంది, అన్నిట్లోనూ పోట్లాట అవుతుంది. కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి మనకి ఉండే బాండింగ్ అనేది అన్బిలీవబుల్, అన్ఎక్స్ప్రెసిబుల్. సో నేను చెల్లి కూడా అలాగే అండి. మేము లిటరల్గా చాలా అంటే చాలా బాండింగ్గా ఉన్నాం. స్టిల్ చాలా మంచి ఫ్రెండ్స్ మేమిద్దరము. అయితే నేను పెళ్ళై చేసుకున్న తర్వాత అప్పగింతలప్పుడు కూడా ఏడవలేదు. కానీ మా థింగ్స్ ఎప్పుడైతే మేము షేర్ చేసుకోవాల్సి వచ్చిందో అప్పుడు తెలిసింది మాకు లిటరల్గా ఇంకా మన లైఫ్స్ వేరు. మనం అంతకుముందులాగా మళ్ళీ అన్నీ షేర్ చేసుకోలేము. ఇప్పుడు సపరేట్ హోమ్స్, సపరేట్ లైఫ్ స్టైల్ అని దెన్ వీ గాట్ రియలైజ్డ్. అప్పుడు బాగా ఏడ్చామన్నమాట. అప్పగింతలప్పుడు కూడా అప్పుడు అంత ఏడవలేదు. అప్పుడు ఏడ్చాం. చాలా బాగా గుర్తు నాకు. 10 years అయిపోయింది. స్టిల్ ఐ రిమెంబర్ దట్ డే అండ్ సిచ్యువేషన్. సో మమ్మల్ని చూసి ఇంకా పేరెంట్స్, ఫ్యామిలీ కూడా బాగా ఏడ్చారు. సో అంతే అండి. మామూలుగా అబ్బాయిలకంటే ఇది ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ అమ్మాయిలకి మాత్రం చాలా తక్కువ గ్యాప్ ఉన్న సిస్టర్స్కి ఇంకా ఎక్కువ అప్లై అవుతుంది. ఇది థింగ్స్ అన్నీ షేర్ చేసుకుంటా చక్కగా కలిసిమెలిసి ఉంటాం. అన్ని కబుర్లు చెప్పుకుంటాము. ఎంత కాంపిటీషన్ ఉన్నా, చిన్న వాటికి గొడవపడ్డా కూడా ఆ బాండింగ్ అనేది అన్బిలీవబుల్ అసలు. కానీ ఎప్పుడైతే మనకు మ్యారేజ్ అయిపోతుందో 2 different ఫ్యామిలీస్, 2 different లైఫ్స్, పేరెంట్స్నే కాకుండా సిబ్లింగ్స్ని కూడా మనం విడిచేసి వస్తాము. సో అంతా మారిపోతుంది అసలు. చాలా అంటే చాలా చేంజెస్. ఎప్పుడైనా వాళ్ళు వచ్చినా కూడా ఏదో పరాయి వాళ్ళని లాగా ట్రీట్ చేయవలసి వస్తుంది. వాళ్ళకి ఏదైనా ఇవ్వాలన్నా, చెప్పాలన్నా, పెట్టాలన్నా కూడా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కావాల్సి వస్తుంది. ఎంత మన వాళ్ళైనా. అమ్మాయిలకి మాత్రం ఇది కంప్లీట్గా డిఫరెంట్ అయిపోతుంది కదండి. ఇది ఒక సిస్టర్స్కి మాత్రం చాలా బాగా అర్థమవుతుంది నేను ఏదైతే చెప్తున్నానో. సో అది మీ సిస్టర్స్కి మీకు మధ్యలో ఉన్న బాండింగ్ కూడా ఈ వీడియో ద్వారా రికలెక్ట్ చేసుకోండి ఒకసారి. ఎప్పటికీ ఎంత దూరంలో ఉన్నా కూడా మన వాళ్ళు మనతో ఎప్పుడు టచ్లోనే ఉండాలి. ఆ కనెక్షన్ అనేది ఎప్పుడు అలాగే ప్యూర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోస్ లాస్ట్ టైం మా మ్యారేజ్ బ్రదర్ సెటిల్ అయినప్పుడు 2 months చెల్లి మ్యారేజ్ కోసం అని వచ్చి స్టే చేసినప్పుడు తను రిసీవ్ చేసుకున్న వీడియో అండి. హోప్ యూ ఆల్ లైక్ ఇట్.